ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 121వ శ్లోకం. దరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖి గురుమూర్తిర్గుణనిధిర్గోమాత గుహజన్మభూః. దరాందోళిత దీర్ఘాక్షి, పరమేశ్వరి కన్నులు విశాలములు, ఆకర్ణాంతములు. సృష్టి అందుండు వెలుగు అమ్మ కన్నులందు ప్రతిబింబిస్తుంది. ఆర్తులకు దయ, శత్రువులకు ఆందోళన కలిగించు అనుభవములు కనులందు కదలాడుతూ ఉంటాయి. అసురీభావములు కలవారు అసురులు. అసురులకు భయాందోళనలు కలిగిస్తుంది అమ్మ. తనను నమ్మిన భక్తులను కాపాడినప్పుడు అమ్మ కనులందు దయా కరుణారసములు ప్రస్ఫుటమవుతాయి. సజ్జనులను రక్షించుట, దుర్జనులను హతం చేయుట అమ్మ కృత్యములు. అందుకే కరుణా భయములను భావములతో నిండిన అమ్మ దరాందోళిత దీర్ఘాక్షి. ఓం ఐం హ్రీం శ్రీం దరాందోళిత దీర్ఘాక్షై నమః. దరహాసోజ్వలన్ముఖి, పరమేశ్వరీ నాట్యం సుందర లాస్యం. అమ్మ ప్రకటించు భావములు అనేకములు. పెదవి దాటని అమ్మ చిరునవ్వే కమనీయ దరహాసం, చిన్మయ విలాసం. అమ్మ ముఖమునకు మరింత అందాన్నిచ్చున్నది. ఆ దరహాసమే జగత్తునకు ఆనంద దరహాసం. కారణం అమ్మ శాశ్వతానందానికి రూపం, అఖండ సచ్చిదానంద తత్వం. అందుకే అమ్మ ఆనంద దరహాసం ఉజ్వలమైనది. సర్వానంద స్వరూపిణియగు అమ్మ దరహాజ్వలన్ముఖి. ఓం ఐం హ్రీం శ్రీం దరహాసోజ్వలన్ముఖై నమః. గురుమూర్తి, గుకారము అజ్ఞానాన్ని సూచించినప్పుడు ఆ అజ్ఞానాన్ని నాశనం చేయునది రుకారం. ఈ రెండింటి రూపమే గురువు. అజ్ఞానాన్ని నశింపజేసి జ్ఞానాన్ని అసంగువాడు గురువు. త్రిమూర్తుల స్వరూపము పరబ్రహ్మస్వరూపుడు గురువు. పరా పశ్యంతి మధ్యమా వైఖరి రూపాలను చక్కగా తెలిసినటువంటి వాడు. సాధనాపరమైన అనుభవము, అవగాహన, బోధనలను కలిగిన వానిని ఆచార్యుడు అంటారు. శ్రీ గురు సద్వకారణభూతాశక్తి, సర్వభూతాత్మతత్వాన్ని తెలిసినవాడు, నిస్వార్థుడు, భౌతిక ఆధ్యాత్మిక సంపదలకు కారణమైనవాడు, సర్వమంత్రస్వరూపుడు శ్రీ మేధా దక్షిణామూర్తి. ఆయన గురువులకెల్లా గురువు, పరమోన్నతుడు. సమస్త ఋషుల సందేహాలకు మౌనంగానే సమాధానమొసంగిన మేటి గురువు. అట్టి గురువుల రూపం పరమేశ్వరి. గురువులలోని జ్ఞానాంశ స్వరూపమే అమ్మ. అందుకే పరాశక్తి మూర్తీభవించిన గురువు, గురుమూర్తిగా కీర్తింపబడినది. ఓం ఐం హ్రీం శ్రీం గురుమూర్తయే నమః. గుణనిధి, ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యములు భగవద్గుణాలు. శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు పంచభూత గుణములు. త్యాగము, శీలము, ధైర్యాదులు మనస్సుకు సంబంధించిన గుణాలు. సత్వము, తమము, రజోగుణములు వాటి కూర్పుతో ఏర్పడు గుణములు అనేకములు. ప్రళయకాలమందు ఓషధులు, సప్త ఋషులున్న పడవకు ఆధారం గుణము. కుల, నామ, జ్ఞాన, చిత్త, నాద, బిందు వ్యూహములు గుణములు. ఇలా అనేక గుణముల స్వరూపం జగన్మాత. కాలాన్ని ఎరింగి కాల స్వభావమునకు అవగాహన చేసుకున్నట్టుకు కారణమైనది. కాలమును చక్కగా నియమించి పాలించున్నది తత్పదార్థం. తత్పదార్థమునకు రూపైనది గుణనిధి. సృష్టిలోనున్న సర్వగుణములకు కారణమై కాలమును నియమించి పాలించు ఆ పరాశక్తియే గుణనిధి. సర్వమునకు గురుస్థానమందు ప్రకాశించుచున్నది పరమేశ్వరి. ఓం ఐం హ్రీం శ్రీం గుణనిధయై నమః. గోమాత, భూమి, వేదము, దిక్కు, స్వర్గము, ఆవు, వాక్కు, ఇంద్రియములు ఇవన్నీ గోవు అను పదానికి అర్థాలు. వాక్కు అనేది
పరా పశ్యంతి మధ్య వైఖరి వాక్కులు, వేదాది సాహితీ ప్రపంచం, ఇంద్రియములు వాటి అధిదేవతలు, సర్వభూతములు పరమేశ్వరీ రూపాలు, సమస్త దిక్కులందు వ్యాపించి నిండినది పరాతత్వం, సర్వశక్తిమయం. ముఖ్యంగా గోవు తల్లి తర్వాత తల్లికి సమానమైనది. సర్వమునకు జననియగు పరమేశ్వరి గోమాత అని కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం గోమాతై నమః. గుహజన్మభూః, కాలాన్ని తెలిసి నియమించువాడు, తత్వమును ఎరిగి గురుస్థానమును అలంకరించిన గుణనిధులు గణపతి కుమారస్వాములు. గురుస్థానమందు ఉన్నవారు. కుమారస్వామికి గుహుడను పేరు కూడా కలదు. పరమశివునికే తత్వమును బోధించినవాడు కుమారగురుడు, శివగురుడు. అట్టి పరమ గుణనిధి పుట్టుకకు కారణమైనది పరమేశ్వరి. అండాండమందున్నది వెష్టిత్వం, బ్రహ్మాండమన్నది సమిష్టిత్వం. సమిష్టి రూపమగు చరాచర జగత్తు అమ్మ సంకల్పం. సంకల్పమునకు స్థానం అమ్మ హృదయాంతరాళం, అదే గుహ. సర్వచరాచర జీవుల జన్మకు కారణం. అందుకే పరమేశ్వరి గుహ జన్మభూః. ఓం ఐం హ్రీం శ్రీం గుహజన్మభువే నమః.